కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మొదటిసారి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలకు మనోధైర్యం ఉండాలన్నారు. పోచారం అధిష్టానం నిర్ణయాన్ని సూచనలకు కట్టుబడి ఉండాలని అన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. నేను తక్కువ సమయంలో బాన్స్వాడకు వచ్చి పోటీ చేసిన నాకు ఆత్మీయంగా హత్తుకున్నారని కొనియాడారు. అధిష్టానం సూచనలకు అనుగుణంగా ఎమ్మెల్యే పోచారం నడుచుకోవాలన్నారు. కార్యకర్తలకు అండగా బాన్స్వాడలోనే ఉంటా అన్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఇటువంటి దున్నపోతు లెక్క ఉంటాడు రవీంద్ర ఇటువంటి నాయకత్వంలో మేమందరం కూడా ముందు మీరు రవీంద్ర గారు ఏ విధంగా చర్చిస్తే మండలాల్లో ఒకటా రెండా కార్ తీసుకొని 5 రోజుల్లో టైం తీసుకొని అందరి పెద్ద నాయకులను కలిసి మనం ఏ విధంగా పోతే ముందుకు పోతాం, మన కార్యాచరణ ఏంటిదని రవీంద్ర గారి నాయకత్వం అందరం పనిచేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దల సందర్భం కూడా సంతోషం చేసుకుందామనే సందర్భంలో తక్కువని మనం బాంబు పడ్డది. కానీ అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అధిష్టాన నిర్ణయానికి మనం కట్టుబడి పనిచేయాలి. అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకుంది, ఏం తీసుకుంది అంటే ఏముందంటే ఈ బీజేపీ వాళ్ళు మొత్తం గవర్నమెంట్ పడేస్తారు, ఎమ్మెల్యేలు అందరూ బీజేపీకి తీసుకుపోతారు టీఆర్ఎస్ వాళ్ళను. దానివల్ల అక్కడ పోకుండా మొత్తం మనమే తీసుకొని బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసి అయిపోతుందనే ఉద్దేశంలో తీసుకురా. ఎందుకు తీసుకురా తెలుస్తుంది అది. కాబట్టి మనం ఏది చేసినా పార్టీ కోసం ప్రభుత్వం కోసం చేసింది కాబట్టి మనం దాన్ని గౌరవించి దాన్ని శిరసా వహించి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొకటి, మీరు పొద్దున నుంచి ఇవాళ ఫోన్లు నిన్న ఫోన్లు అన్న నువ్వు వెళ్ళిపోతావాట. నేను ఎందుకు వెళ్ళిపోతా? వెళ్ళగొడతారా? నన్ను వెళ్ళగొడతారే? వెళ్ళగొడతారా మీరు? మరి ఎవరు వెళ్ళగొడతారు? వాళ్ళు చేసుకుని ఎందుకు చేసుకుంటారు? అదేవిధంగా ఎలక్షన్లో ఎన్నికల కోసం సమన్వయ కమిటీలు వేసి నిర్మాణం పటిష్టం చేసి దాన్ని మానిటరింగ్ చేసి రిజల్ట్ తీసుకొచ్చారు మీరు. మీ యొక్క భయంతో పోచారం శ్రీనివాసరెడ్డి 75,000 ఓట్లతోని 21,000 వచ్చిండు. మీ భయంతో మన పార్టీకి ఉరికొచ్చింది. మీరు ఎందుకు భయపడతారా? మన పార్టీలకు ఆయన వచ్చిండు, మన పార్టీలకు ఆయన పార్టీ, మన పార్టీ. నేను ఇలా మాట ఇస్తా ఉన్నాను. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒట్టు పెట్టుకొని చెప్పినా కాబట్టి 100కు 100% మీ ఆపదలో, మీ సంపదలో, మీ మంచి చెడ్డల్లో అన్నిట్లా నేను ఉంటా. మీ కష్ట సుఖాల్లో ఉంటా. నిన్న నుంచే బోర్లంలో కానీ, కొల్లూరులో కానీ, మిర్జాపూర్లో కానీ కొట్టాట స్టార్ట్ అయినాయి. 6 నెలలు ప్రశాంతంగా ఉండే బాన్స్వాడ. ఎవరి తెరు పోయటం లేకుండే, ఎవరికి బాధ లేకుండే. కానీ మళ్ళా రాత్రి నుంచి స్టార్ట్ అయింది. నేను మళ్ళీ రాత్రి ఎస్ఐలకు సిఐలకు మాట్లాడి చెప్పిన. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 100కు 100% నేనైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టుకొని వేరే తారుమారు చేయొచ్చు, కానీ నేను చెయ్య. 100కు 100% ఈయనే ఉంటా, ఇల్లు కట్టుకుంటా, నేను ఏంటంటే ఉంటా, ఈ ఆపద సంబంధం ఉంటా, ఒక కార్యకర్తగా ఉంటా. కానీ ఇది జరిగే ప్రసక్తి లేదని చెప్పి మీకు అందరికి తెలియజేస్తాను. సూసైడ్ ఎందుకు చేసుకోవాలి? ఇలా మన గవర్నమెంట్ ఉంది. మన గవర్నమెంట్లో మన ప్రజలకు మనం సేవ చేయాలి, మన ప్రజలకు బీద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి. కాబట్టి అధిష్టానం నిర్ణయం ఏం తీసుకొని చూద్దాం. దాని ప్రకారం మీకు ఏమైందంటే ఇక్కడ ఇంకో బాధ ప్రాబ్లం ఉంది. గత 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. 5 సంవత్సరాలే మన బాసిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. ఏమైంది? ఇక్కడ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు వేసి జైలుకు పంపించి అరాచకం చేసి అంత దౌర్భాగ్యం చేస్తే అది నిలదొక్కుని మీరు నిలబడ్డారు. మీకు బాధ ఏంటంటే మొన్నదాకా కేసులు పెట్టి మమ్మల్ని లోపటేసి అది చేసారు కాబట్టి ఆయన దగ్గర మేము ఎట్లా పోతామనే బాధ ఎక్కువ ఉన్నది, కనబడుతుంది నాకు కళ్ళముంగట. కాబట్టి దాన్ని మీరు ఏం బాధపడలేదు. మీకు 100% మీ వెన్నంటి ఉంటా. కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత నాది. అదేవిధంగా పార్టీది కూడా, అధిష్టానం కూడా ఉంటుందని చెప్పి మర్చిపోకూడదు మీరు. ఎందుకంటే ఆయన వచ్చి మీరు మళ్ళా కేసులు పెట్టి అది చేసి ఇది చేసి లోపడేస్తారని అనుకోకూరి. 100% కాంగ్రెస్ పార్టీ నేను మీకు అండగా ఉండి, అధిష్టానం మీకు అండగా ఉండి 100కి 100% మిమ్మల్ని అందరూ కాపాడుకునే బాధ్యత నాది.